హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అంటే అమెజాన్లో మా మమ్మీ కోసం ఒక బాక్స్ తెప్పించాను. అంటే చిరుధాన్యాలు వేసుకుంటారు కదా, ఆ బాక్స్ తెప్పించాను అనమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, చాలా బాగుంది, ఎప్పటి నుండో అడుగుతుంది. సో ఈ రోజుకైతే అది తెప్పించాము. అది ఎలా ఉంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఓపెన్ చేస్తాం. ఆల్రెడీ కొంచెం ఓపెన్ చేసినాం, కాకపోతే మీతో షేర్ చేసుకుందాం అనేసి ఆపానమాట. బాక్స్ నేను కూడా ఇంతవరకు చూడలేదు, చూడాలి. ఇది మొన్న వచ్చింది, ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. సో చాలా బాగుంది బాక్స్ అయితే. సో ఇదన్నమాట బాక్స్, చాలా బాగుంది కదా. 1 2 3 4 5 6 రకాల ధాన్యం వేసుకోవచ్చు. పప్పులు, పల్లీలు, పుట్నాలు ఇట్లాంటివన్నీ వేసుకోవచ్చు. దీనికి కింద ఒక బాక్స్ ఇచ్చారు. ఇంకా ఇందులో స్క్రూస్ వచ్చాయన్నమాట, అంటే వాళ్ళకి గోడకి కొట్టుకోవడానికి. వెనకాల ఇలా ఇచ్చారు. లేదు అంటే మామూలుగా ఇట్లా టేబుల్ పైన కూడా ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. లోపల ఎలా ఉంది ఇంత. సో లోపల అయితే ఇలా వచ్చింది. స్ప్రింగ్స్ వచ్చాయి. ఇట్లా ప్రెస్ చేయంగానే ఇక్కడ ఒక హోల్ ఉంది, అందులో నుండి ధాన్యం పడుతుంది. ఇంకా ఇవి ఇచ్చారనమాట. మన క్లీనింగ్ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇలా ఇచ్చారు. అటు ధాన్యం ఇటు రాకుండా, ఇటు ధాన్యం అటు రాకుండా, పప్పులు కానీ ఏవైనా ఇలా ఇచ్చారు. సో ఇందులో కొన్ని పప్పులు పోసి ఫ్రై చేద్దాం. ఎలా వస్తాయి ఏంటి అని. ఇప్పుడు ఇలా పెట్టి ప్రెస్ చేయాలి. సో చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇది ఆడుకోవడానికి కూడా బాగుంది చిన్నపిల్లలకి. సోమస్వరం, కోమ చిత్తలు, కోమ బాబుకో ఇష్టం, ఇట్లా ఆడుకోవడానికి మంచిగా ఉంటుంది. వాళ్ళకు కూడా పప్పుల పేర్లు, ఇది శనగ పప్పు, ఇట్లా తీవి అండి అంటే తీస్తారు. వాళ్ళకు కూడా ధాన్యం పేరు కూడా తెలిసిపోతుంది. బాగుంది ఇదైతే. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. దీని కాస్ట్ వచ్చేసి 1200 అమెజాన్లో తెప్పించాము. 13 1200 ప్లస్ పడిందా అంతే. సో ఇదండి వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూద్దాం ఎట్లా వెళ్ళట్టు. సో ఇదండి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. సో బాయ్. మీరు కూడా తెప్పించుకోవాలంటే ట్రై చేయండి.